వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్లో స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ టాపిక్ అనేది ఇప్పటి వరకు మనం 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 101 క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 చూసుకున్నట్లు ఏమి ఇచ్చింది? ది స్క్వేర్ రూట్ ఆఫ్ 535.9225 అండి. ఇక్కడ మనకి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పాము. దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ట్రాన్స్లేట్ చేయలేదండి. 535.9225ను 5 అంటే 5 యొక్క వర్గమూలం కనుక్కోమంటుంది. అంతే, ఇంకేం లేదండి. వర్గమూలం కనుక్కోండి అంటున్నాను. స్క్వేర్ రూట్ అంటే వర్గమూలం, అది అందరికీ తెలిసిందేనండి. కాబట్టి నేను ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయట్లేదు ఇలాంటివి. ఇప్పుడు చూడండి, దీనికి మనం దీని యొక్క ఆన్సర్ గుర్తుపట్టాలండి. దీనికి నార్మల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 535.9225ని డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలండి. డివిజన్ మెథడ్లో ఇలా అంటే 2 నెంబర్కి ఇలా బార్ పెట్టుకుంటూ డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇలా చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అయితే ఇది ప్రాసెస్తో కూడుకున్న పని అండి. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనము ముందు ఇక్కడ హోల్ నెంబర్ చూస్తున్నామండి. హోల్ నెంబర్ ఇది అప్రాక్సిమేట్ గా మనం చూసుకున్నట్లయితే 536 అండి. అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 536 అండి. దీనికి దగ్గరగా ఉన్న స్క్వేర్లు చూడండి. దీనికి దగ్గరగా ఉన్న చూసుకున్నట్లయితే 23 స్క్వేర్ తీసుకోండి, 529 అవుతుందండి. 24 స్క్వేర్ చూసుకున్నట్లయితే 576 అవుతుంది. 576 అవుతుంది. దీనికి స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేశారనుకోండి, ఇది 23 అవుతుంది, ఇది 24 అవుతుందండి. ఈ మధ్యలో ఇది ఉంటుందండి. అంటే 23 కంటే ఎక్కువ అవ్వాలి, 24 కంటే తక్కువ అవ్వాలండి. 24 కంటే ఇది ఎక్కువ ఉంది కాదండి, 24 కంటే ఇది ఎక్కువ ఉంది కాదండి. అంటే ఈ రెండు ఆప్షన్స్ కాదండి. ఇది కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. మరి 23.15 కరెక్ట్ అవుతుందా, 23.45 కరెక్ట్ అవుతుందో మనకు కావాలి. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవచ్చు అండి. దీన్ని డీసమ్ చేసాం అనుకోండి. దీని డీసమ్ ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు 5, 1, 4 అంటే మనకి మొత్తం కలిపి 9 అవుతుంది. ఇక్కడ తీసేయండి. డీసమ్ ఇక్కడ 2 అవుతుందండి. అంటే 2 స్క్వేర్ చేయాలి, ఎందుకంటే స్క్వేర్ కదండి. స్క్వేర్ చేసి ఇది రావాలి. 2 స్క్వేర్ అంటే 4 అండి. ఇక్కడ చూడండి, డీసమ్ 4, 5 పోతే 2, 3, 5 అవుతుందండి. 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 అంటే డీసమ్ ఏమొస్తుందంటే 7 వస్తుందండి. మరి ఇక్కడ దీని యొక్క డీసమ్ 4, 7 అని డిసైడ్ అయిపోతుందండి. ఇక్కడ దీని యొక్క డీసమ్ చూడండి, 9 తీసేయండి, 5, 4 తీసేయండి, మొత్తం ఇక్కడ 0 అయిపోయింది. ఇప్పుడు 5, 5, 10 ప్లస్ 3 అంటే 13. 13 అంటే డీసమ్ 4 అండి. డీసమ్ 4 ఏదైతే ఉందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఈ రెండిట్లో ఇది 7, ఇది 4 అండి. అంటే 7 ఇప్పుడు కూడా కరెక్ట్ కాదండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే డీసమ్ ధర కూడా చేసి వచ్చానమాట. ఓకేనండి. స్క్వేర్ రూట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తేనే తక్కువ టైం అయిపోతుంది. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాం, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుందండి. నార్మల్గా అయితే చాలా సింపుల్ అంటే ఇక్కడ 535.9 ఉందండి. దీన్ని సవరించినట్లయితే 536. సవరించిన వాటి సవరించుకున్నాడు అండి. దానికంటే తక్కువ ఉన్న స్క్వేర్, దానికంటే ఎక్కువ ఉన్న స్క్వేర్ రాసుకున్నామండి. అంటే ఇది దగ్గరగా 24కి 23కి మధ్యలో ఉంటుందని మనకు అర్థమవుతుందండి. కాబట్టి 24కి 23కి మధ్యలో ఉన్న నెంబర్లు చూసుకున్నట్లయితే ఏబి అండి. ఈ సిడీలు కాదండి. కాబట్టి సిడి కాదని అర్థమైపోయిందండి. ఈ రెండింటిలో ఏదైనా చూడడం కోసం ఏం చేసామంటే దీనికి డీసమ్ చేసాం, దీనికి డీసమ్ చేసాము. ఏదైతే మ్యాచ్ అవుతుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి 23.15 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇవేనండి టెక్నిక్స్ అంటే. ఇటువంటి టెక్నిక్స్ మనం యూజ్ చేయాలి. అది మన గణేష్ స్టడీ సెంటర్లో మనకు సాధ్యమే. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. ఇఫ్ √5 is equal to 2.236 అండి, దెన్ ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడండి. ఇఫ్ √5 is equal to 2.236 దెన్ ది వాల్యూ ఆఫ్ అంటే దీని యొక్క వాల్యూ కనుక్కోవాలండి. 1/√5 1/√5 యొక్క వాల్యూ కనుక్కోవాలండి. √5 వాల్యూ ఇచ్చాడు. 1/√5 వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు 1/2.236 అనేసాం అనుకోండి, అప్పుడు మనము దీంతో 1కి మనం భాగించడం కష్టం అండి. కాబట్టి ఏం చేస్తామంటే రేషనలైజింగ్ డినామినేటర్ అంటారండి. హారాన్ని అకర్ణీయం చేయాలి. అకర్ణీయం చేయాలంటే √5తో గుణించి √5తో భాగించండి. భాగించినట్టు వాల్యూ చేంజ్ అవ్వదండి, కానీ మనకి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. √5 into 1 అంటే ఏమవుతుందంటే √5 అవుతుందండి. √5 into √5 అంటే ఏమవుతుందంటే 5 అయిపోతుందండి. ఇప్పుడు √5 వాల్యూ వేసండి. ఇప్పుడు చూడండి, ఆ డెసిమల్ పాయింట్ ని పైకి వెళ్ళిపోయిందండి. అంటే 2.236 అనమాట. 2.236/5 అండి. ఇప్పుడు 5తో మనం డివిజన్ చేయగలం కదా, చేసేయండి. 5తో 2కి డివిజన్ చేయలేం కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ 22 ఉంటుందండి. 5 4
ఎంత అండి 20, మళ్ళీ 5 4 20, ఇంకా 36 ఉంటుందండి, 5 7 అండి, అంటే 0.447 అవుతుందండి. కాబట్టి 0.447 ఎక్కడ ఉందండి, బిలో ఉంది, కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103, √24 ఈజ్ ఈక్వల్ టు 4.899 ఇచ్చాడండి, 899 ఇచ్చాడు. ది వాల్యూ ఆఫ్ √8/3 అండి, అంటే √8/3 అని ఇచ్చాడండి. √8/3 అని ఇచ్చాడండి. దీన్నే మనం సింపుల్ గా √8/√3 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకు రెండింటికి వాల్యూ లేదండి. కాబట్టి ఏం చేద్దామంటే, అంటే √8 వాల్యూ తెలియదు, √3 వాల్యూ తెలియదండి. కాబట్టి ఇక్కడ కూడా హారాన్ని అక్కడనే చేసాం అనుకోండి, అంటే √3తో గుణించి √3తో భాగించాం అనుకోండి, భాగిస్తే ఏమవుతుందండి, √8 ఇంటూ √3 ఏమవుతుందంటే √24 అవుతుందండి. బై √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3 అవుతుందండి. అంటే √3 హోల్ స్క్వేర్ కదండి, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 మిగులుతుందండి. ఇప్పుడు √24 వాల్యూ మీకు తెలుసండి, ఏమని తెలుసు, 4.899 అని తెలుసు, బై 3 అండి. ఇప్పుడు 3తో డివిజన్ చేసండి, 3తో 3 1 3, ఇంకా 1.8 ఉంటుందండి, అంటే పాయింట్ పెట్టుకున్నాము, 18 ఉంటుంది, 3 6 18 అండి, 3తో 3 3 3 3 అండి, అంటే 1.633 అవుతుందండి. 1.633 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104 అండి. క్వశ్చన్ నెంబర్ 104, ఇఫ్ √6 ఈజ్ ఈక్వల్ టు 2.449 ఇచ్చాడండి, దెన్ ది వాల్యూ ఆఫ్ 3√2/2√3 ఇచ్చాడు. 3√2/2√3 ఈజ్ అని ఇచ్చాడు. దీని వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే 3√2/2√3 అని ఇచ్చాడండి. 2√3 ఈజ్ ఈక్వల్ టు, మనకు కావాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూడా హారాన్ని అకర్ణీయం చేసాం అనుకోండి, హారాన్ని అకర్ణీయం చేస్తే ఏంతో మల్టిప్లై చేయాలండి, √3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కర్ణీయ సంఖ్య ఏదైతే దాంతోనే చేయాలండి. ఇక్కడ బైలో 2√3 ఉంది కదా, 2√3 చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ √3తో చేయండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 3 ఇంటూ √3 ఇంటూ √2 ఏమవుతుందంటే 6 అవుతుంది, అంటే 3√6 అవుతుంది, బై 2 ఇంటూ √3 ఇంటూ √3 ఏమవుతుందండి, 3 అవుతుందండి, అంటే 2 ఇంటూ 3 అవుతుంది, అంటే మనకి 3√6/6 అయిందండి. ఇప్పుడు చూడండి, 3√6 అంటే 3తో చూడండి, 3 1 3 రెళ్ళు క్యాన్సిల్ అయిపోతుంది, అంటే √6/2 అవుతుందండి. √6 వాల్యూ మనకు తెలుసండి, ఎంత అంటే 2.449 అండి, బై 2 అంటే 2తో డివిజన్ చేసండి, 2 1 2, 2 2 4, 2 2 4, 2 4 8 అండి, అంటే 224 అండి. 1.224 అండి, ఎక్కడ చూడండి 1.224, ఇక్కడ చూడండి 1.223 ఉందండి, 1.224, ఇంకా మనకి ఇంకా చేయాలంటే మనకి 5 వస్తుందండి. కాబట్టి మనకి డి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 105 అండి. ఇఫ్ √5 ఈజ్ ఈక్వల్ టు 2.236, దెన్ ది వాల్యూ ఆఫ్ √5/2 మైనస్ 10/√5 ప్లస్ √125 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కుందాం. చూడండి, √5/2 అంటే డైరెక్ట్ మనం వాల్యూ వేసి వచ్చండి. ఇక్కడ √10/5 చూడండి, ముందు 10 కాదు, 10/5 అండి. 10/5 కి ఇక్కడ హారాన్ని అకర్ణీయం చేయండి, అంటే √5 తో గుణించి భాగించేద్దామండి. అప్పుడు ఏమవుతుందంటే 10√5 అవుతుంది, బై √5 ఇంటూ √5 ఏమవుతుందండి, 5 అవుతుంది. 5 1 5 2 అండి, అంటే ఏమవుతుంది మనకి 2√5 వస్తుందండి, 2√5. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, √5/2 మైనస్ దీని బదులుగా ఏం రాసుకోవచ్చు అండి, 2√5 అని రాసుకోవచ్చు అండి. 2√5 ప్లస్ ఇక్కడ చూడండి, ఈ 125 ని 25 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. కాబట్టి 25 బయటకు వస్తే ఏమవుతుందండి, 5 అవుతుంది, 5√5 అని, 5√2 అని రాస్తాం, 5√5 అండి. ఓకేనండి. √5 అండి. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం చేసాం అనుకోండి, అంతటి కూడా ఎల్సిఎం చేసి అంతా కూడా 2 వస్తుందండి. ఇక్కడ √5, ఇక్కడ మన డివిజన్ లో మనకు 1 ఉంటుంది, కాబట్టి 2 1 2, కాబట్టి 2 ఇంటూ 2√5 అంటే మనకి 4√5 అవుతుందండి. ఇక్కడ కూడా సేమ్ అండి, 2 5 10, కాబట్టి 10√5 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 10√5 ప్లస్ 1 అంటే 11 అవుతుంది. 11 నుంచి 4 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 7√5 అవుతుంది. 7√5/2, 7√5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 7√5 అంటే 7 ఇంటూ √5 వాల్యూ ఎంత అండి, 2.236 అండి, బై 2 అండి. దట్ ఇంప్లస్ 7 ఇంటూ 2తో డివిజన్ చేసండి, 2తో 2 1 2, 2 1 2, 2 మళ్ళీ 2 1 అండి, మళ్ళీ 2 1, నెక్స్ట్ 2 3 అండి, 2 3 కాదు, 2 8. ఓకే చూడండి, 2తో 2 1 2 పాయింట్ పెట్టుకున్నాము, 2 1 2, మళ్ళీ 2 1 2, ఇంకా 16 మీద 2 8 అండి. ఇప్పుడు 7 ఇంటూ చేసండి, 7 ఇంటూ 8, 7 8 ఎంత అంటే 56, 5, 7 1 7 ప్లస్ 5 అంటే 12, 1, 7 1 7 ప్లస్ 1 అంటే 8, 7 1 7 అంటే 7.826 అవుతుంది. 7.826 మన బి ఉంది, కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 7.826 ఈస్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 106 అండి. క్వశ్చన్ నెంబర్ 106, ఇఫ్ 2 into 3 అదే 2 star 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 13 అండి, ఈజ్ ఈక్వల్ టు రూట్ 13 అండ్ 3 star 4 ఈజ్ ఈక్వల్ టు 5 అండి, 3 star 4 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ 5 star 12 ఈజ్ అని అన్నాడు. ఇది రీజనింగ్ లో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. 2 star 3 అంటే 2 star 3 అంటే మన రూట్ 13 అంట, 3 star 4 అంటే 5 అంట. ఇప్పుడు చూడండి అవుతుందో లేదు చూడండి. 2 star 3 అంటే నేనేం రాసుకుంటా అంటే దీన్ని 2 square ప్లస్ 3 square గా రాసుకుంటున్నాను. 2 square అంటే 4, 3 square అంటే 9 అండి, అంటే 13 వచ్చిందండి. మనకి రూట్ ఓవర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, రూట్ ఓవర్ అనమాట. అంటే ఏ స్టార్ బి రూపం ఉందనుకోండి, దానికి ఏం కనుక్కోవాలంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేసినట్లయితే ఏ స్టార్ బి అనమాట. ఓకేనా, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 star 4 అని ఇచ్చాడండి. 3 star 4 కూడా రూట్ ఓవర్ 3 square ప్లస్ 4 square అండి, అంటే ఏమవుతుందంటే ఇక్కడ 9 ప్లస్ 16 అంటే 25 అవుతుంది, రూట్ 25 అవుతుంది. రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 సరిపోయింది చూడండి. ఇక్కడ రూట్ 13 సరిపోయింది, ఇక్కడ రూట్ 5 సరిపోయింది, అంటే కండిషన్ ఇది అనేది సాటిస్ఫై అయ్యిందండి. సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఏం కావాలి, 5 star 13 12 కావాలండి. 5 star 12 అంటే ఏమవుతుందండి, రూట్ ఓవర్ 5 స్క్వేర్ అండి, రూట్ ఓవర్ 5 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 12 స్క్వేర్ అండి. 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 25 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 144 అవుతుందండి రూట్ ఓవర్. ఈ రెండింటికి రూట్ ఓవర్ చేసినట్లయితే మనకి ప్లస్ చేసినట్లయితే 169 అవుతుందండి. రూట్ ఓవర్ 169 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 13 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 13 అవుతుంది. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 107 అండి. If 1537 star is a perfect square, then the digits then the digit which replace star is అని ఇచ్చాడండి. అంటే చూడండి 1537 స్టార్ అనేది 1537 స్టార్ ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్య అయితే ఈ స్టార్ స్థానంలో అంకె ఎంత అడుగుతుంది, స్టార్ స్థానంలో అంకె ఎంత అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం చూడండి. చివర 2 పాసిబుల్ కాదండి, ఎందుకంటే 2 ఉండే అవకాశం లేదండి. మనకి స్క్వేర్ రూట్ యొక్క ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఏదైనా స్క్వేర్ నెంబర్ యొక్క చివర 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉండే అవకాశం లేదని చెప్పామండి. కాబట్టి 2 కాదండి. నెక్స్ట్ 5 కూడా కాదండి, ఎందుకంటే 5 ముందు ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలండి, 5 ముందు ఖచ్చితంగా 2 మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండకూడదండి, 2 మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ 7 ఉందండి, కాబట్టి ఇది కాదండి. ఉంటే 4 అవ్వాలి లేదా 6 అవ్వాలండి. మరి ఈ రెండింటిలో ఏదో 4 కరెక్ట్ అవుతుందా 6 కరెక్ట్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు దీని యొక్క డీసమ్ చూద్దామండి. 1537 అండి, 1537 ఒకసారి 4 ట్రై చేద్దాం, ఒకసారి 6 ట్రై చేద్దాం. అంటే దీని డీసమ్ చూడండి, దీని డీసమ్ చూడండి, ఏమవుతుందండి 7 3 10 15 16 అంటే 16 ప్లస్ 4 అంటే 20 అవుతుందండి. అంటే 20 అవుతుంది, 2 ప్లస్ 0 అంటే 2 అండి, అంటే డీసమ్ 2. మన డీసమ్ ఏం రావాలండి, 1479 రావాలండి. 1479 రావాలి, కానీ ఇక్కడ 2 రాకూడదండి. అంటే మనకి 4 కరెక్ట్ కాదండి. 4 కరెక్ట్ కాదంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే 6 కరెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు డీసమ్ చేయండి. 7 3 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 6 అంటే 22 అవుతుందండి. 22 అంటే 2 ప్లస్ 2 అంటే 4 వస్తుందండి. అంటే 4 చూడండి డీసమ్ అయిందో లేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇంక వేరే ప్రాసెస్ ఏమవుతుందండి, ఈ ప్రాసెస్ లో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 108 చూడండి. ది స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ అన్నాడండి. అంటే 7 ఫ్యాక్టోరియల్ తో భాగించి కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడండి. అంటే 7 ఫ్యాక్టోరియల్ తో భాగించబడి 7 ఫ్యాక్టోరియల్ అంటే చూడాలి ముందు. 7 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అండి. దీంతో భాగించబడే పరిపూర్ణ, అంటే దీంతో భాగించబడాలంటే ఖచ్చితంగా ఇందులో మనం కేవలం స్క్వేర్ ఉన్నాయి కానీ తీసేయండి. ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ 4 అంటే అందులో 3 ఉందండి. 3 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ చూడండి, అందులో మనం దీన్ని 3 ఇంటూ 2 అని రాయొచ్చు కదా. అందులో 3 ఉంది, అందులో 3 ఉందండి. 3 స్క్వేర్ బయటకు వచ్చింది, ఇది ఒకటి బయటకు వచ్చిందండి. ఇంక మిగిలిపోయింది చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందండి, మనకు 2 స్క్వేర్ వస్తుందండి. ఓకేనండి, ఇంకేం మిగిలిపోయండి 5 1 7 ఒకటి మిగిలిపోయిందండి. 5 1 7 ఒకటి మిగిలిపోయింది. చూడండి ఈ 2 రాస్తామండి, ఎందులో ఉంది ఇది 2 స్క్వేర్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. ఈ 3 ఇందులో 3 కలిసి వచ్చింది. నెక్స్ట్ ఈ 2 కలిపి ఇక్కడ మనకి వచ్చింది. మొత్తం ఇంకా ఏమున్నాయండి 7 5 ఉండిపోయిందండి. 7 5. ఇప్పుడు చూడండి 7 ఫ్యాక్టోరియల్ తో భాగించబడే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుందండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనకి ఇక్కడ 5 7 అని ఒకటే ఉన్నాయండి, మరొకటి కావాలి. అంటే అడిషనల్ గా 5 7తో మనం గుణిస్తాం అనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుందండి. గుణించినట్లయితే ఏమవుతుందండి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అవుతుందండి. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనం అన్నింటికి హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 అండి, హోల్ స్క్వేర్ అవుతుంది. చూడండి 7 5 35 అండి, 35 ఇంటూ 2 అంటే 70 అవుతుంది.
70 ఇంటూ 2 అండి 140 అవుతుంది. 140 ఇంటూ 3 అండి అంటే 520 అవుతుందండి. చూడండి 42 అండి, ఇది 52 కాదు 40, 420 వచ్చిందండి హోల్ స్క్వేర్ అండి. 420 స్క్వేర్ అండి. ఇప్పుడు చివరి 0 ఉంది కాబట్టి దానికి స్క్వేర్ చేసినట్లయితే 00 వస్తుందండి. ఇప్పుడు 42 స్క్వేర్ చేసండి. 42 స్క్వేర్ అంటే చూడండి 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 4 ఇంటూ 2 ఇంటూ 2 అండి. 4 2 8, 8 2 16 అండి. 16 అంటే 6 1 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1 అంటే 1764 అవుతుందండి. 1764. చూడండి 176400 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకు సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 109 అండి. క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. ది లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ది లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ది లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ డివిజిబుల్ బై 3 4 5 6 అండ్ 8 ఈజ్ అని ఇచ్చారండి. 3 4 5 6 మరియు 8తో భాగించబడి కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అనండి. మనం ఇటువంటివన్నీ కూడా ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ లో మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. ఆ టాపిక్ ప్రకారం చేయొచ్చు. దీనికంటే ముందు క్వశ్చన్ కూడాను సేమ్ అదే మోడల్ లో మనం చేయొచ్చు అండి. ఈ ముందు క్వశ్చన్ కూడాను మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నెంబర్ తో భాగించబడాలి అన్నాడంటే ఖచ్చితంగా 7తో భాగించబడాలి, 6తో భాగించబడాలి, 5తో భాగించబడాలి, 4తో భాగించబడాలి అంటే రూల్స్ కూడా అప్లై చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. అంటే డివిజిబిలిటీ రూల్స్ కూడా ఒకసారి అప్లై చేసి చూడండి. దాన్ని బట్టి కూడా ఏమైనా ఆన్సర్ ఎలిమినేట్ అయిపోతే ఓకేనండి. అవ్వలేదు అనుకోండి మనకి ఈ మెథడ్ తెలుసు. ఓకేనండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో కూడా సేమ్ అలాగే చేద్దాము. 3 4 5 6 8తో భాగించబడే కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలండి. ప్రాసెస్ ప్రకారం అయితే ఎల్సిఎం చేయాలి, సరిపోయినవి ఏమైనా ఉంటే మనం మల్టిప్లై చేయాలండి ఎక్స్ట్రా. లేదు మనం ప్రాసెస్ ప్రకారం చూసినట్టు అంటే ఆప్షన్ త్రూ చేసినట్లయితే ప్రతి నెంబర్ కూడా 3తో భాగించబడాలి, 4తో భాగించబడాలి, 5తో భాగించబడాలి, 6తో భాగించబడాలి, మరియు 8తో కూడా భాగించబడాలి. దీంతో భాగించబడితే అది వర్గ సంఖ్య అవ్వాలి. ఇది చూడండి 1200 అనేది వర్గ సంఖ్య కాదండి. అంటే కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మిగిలినవన్నీ కూడా 30 స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని 50 స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని 60 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి వర్గ సంఖ్యలు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఇది 3తో భాగించబడుతుందో లేదు చూడండి. ఇది 3తో భాగించబడుతుంది, 4తో భాగించబడుతుందంటే భాగించబడుతుందండి. 8తో అవుతుందో చూడండి, ఎందుకంటే 8తో భాగించబడాలండి. 8తో చూస్తే 8 1 8 అండి 10 ఉంటుంది, 8 1 8 20 ఉంటుందండి. అంటే 8తో ఇది భాగించబడట్లేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 25 అంటే 2 5 00 ఉందండి, ఇది కూడా 8తో భాగించబడదండి. నెక్స్ట్ ఇది 3తో కూడా భాగించబడదండి. 3తో చూడండి 2 + 5 అంటే 7, 3తో భాగించబడదు కాబట్టి ఇది కాదండి. ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే 3600 అవుతుందండి. ఓకేనండి. ఫస్ట్ వన్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిందండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. అంటే కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 900 అనేది 8తో భాగించబడదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 2500 అనేది 3తో భాగించబడదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఓకేనండి. ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుతుంది. మరి ప్రాసెస్ ఏంటంటే 3 4 5 6 8కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసినప్పుడు ఇది ఏ టేబుల్ తో పోతే చూడండి. 3 టేబుల్ తో చూసారు అనుకోండి. 3 1 3, 4 క్యాన్సిల్ అవ్వదు, 5 3 2 అండి 8 అండి. నెక్స్ట్ డైరెక్ట్ గా 2 తో చూడండి. 1 జా 2 2 జా 2 5 జా 2 1 జా 2 4 అండి. మళ్ళీ 2 తో క్యాన్సిల్ అవుతుందండి. 2 తో 2 1 జా 5 1 2 2 అండి. అంటే మరి దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి? 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 అవుతుందండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి? 3 ఇంటూ 5 ఇంటూ 2తో కూడా మల్టిప్లై చేయాలండి. ఎక్స్ట్రా మనం మల్టిప్లై చేస్తేనే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది కూడా ఇంటూ చేసినట్లయితే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు చూడండి అన్నిటికీ స్క్వేర్ కామన్ తీసినట్టు అంటే హోల్ చేసినట్లయితే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు చూడండి 2 3 జా 6 అండి, 6 5 జా 30, 32 జా 60 అండి. అంటే 60 స్క్వేర్ అవుతుందండి. 60 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36, ఇక్కడ 0 స్క్వేర్ అంటే 00 వస్తుందండి. 3600 అనమాట. కాబట్టి చూడండి ఆన్సర్ సరిపోయిందో లేదండి. ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఆప్షన్ త్రూ చేసేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 110 అండి. ది లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 21 36 అండ్ 66 అని ఇచ్చాడండి. 21 36 66లతో భాగించబడి కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడండి. కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య ఇది మాత్రం గుర్తుంచుకోండి. పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలి, అది మళ్ళీ ఇంకా స్మాల్ నెంబర్ అవ్వాలండి. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. మళ్ళీ దేంతో భాగించబడాలి? 21తో భాగించబడాలి, 36తో భాగించబడాలి, నెక్స్ట్ 66తో భాగించబడాలి. ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి చూడండి. 21 అంటే మనకి 7 3 అని రాసుకోవచ్చు, అంటే 7తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. 36 అంటే మనం 9 4 అని రాసుకోవచ్చు, అంటే 9తో భాగించబడాలి, 4తో భాగించబడాలి.
ఇక్కడ 66ని 6 × 11 అని రాసుకోవచ్చండి. అంటే 11తో కూడా భాగించబడాలి. ఇప్పుడు ఆప్షన్ బట్టి అర్థం చేసుకోండి ఏది దేనితో భాగించబడుతుందో చూడండి. అన్నిటికంటే సింపుల్ రూల్ మనకు 4 కాబట్టి 4 ట్రై చేద్దామండి. ఇక్కడ చివరి 44 అనేది 4తో భాగించబడుతుంది. ఇక్కడ 44 4తో భాగించబడుతుంది. ఇక్కడ 34 అనేది 4తో భాగించబడదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ 44 ఉంది. అంటే 4 వల్ల ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందండి. నెక్స్ట్ 9 చెక్ చేద్దామండి. 9 అనేది డిసమ్ చేసేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ 3 4 12 + 4 అంటే 16 16 + 2 అంటే 18 అంటే ఇది 9తో భాగించబడుతుందండి. ఇక్కడ కూడా మనకి సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా 9తో భాగించబడుతుంది. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది 9తో భాగించబడుతుంది. అంటే 9 వల్ల ఉపయోగం ఏం లేదండి. మరి 11తో భాగించబడుతుంది లేదు చూడండి. 11తో ఫస్ట్ ఆప్షన్ ఇలా ఇచ్చారండి. మీకు అక్కడే రాసి వచ్చు. చూద్దాం ఇక్కడ ఇలా ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడాలండి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ చేసినట్టు చూడండి. 2 + 3 అంటే 5 5 + 4 అంటే 9 వచ్చిందండి. నెక్స్ట్ 1 + 4 + 4 అంటే 9 వచ్చిందండి. 9 - 9 = 0 కాబట్టి ఇది 11తో డివిజన్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ నెంబర్ చూడండి. 2 + 4 అంటే 5 5 + 4 అండి. సారీ 2 + 4 అంటే 6 6 + 4 అంటే 10 అవుతుందండి. నెక్స్ట్ 1 + 3 4 4 + 4 అంటే 8 అవుతుందండి. 10 - 8 అంటే 2 వస్తుంది. ఇది 11తో అవ్వదండి. అంటే ఈ ఆప్షన్ కాదు. ఈ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడండి. 2 + 1 అంటే అంత 3 అవుతుందండి. 3 + 4 అండి. 3 + 4 అంటే ఏమవుతుందండి 7 అవుతుందండి. మైనస్ ఇక్కడ చూడండి 3 + 4 అంటే 7 7 + 4 అంటే 11 అండి. 7 - 11 అంటే ఇక్కడ కూడా మనకి 11తో ఇది డివిజన్ అవ్వదండి. అంటే ఈ 3 అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. అంటే మొత్తం ఇక్కడ ఎల్సిఎం చేసి దానికి కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అవడం కోసం ఏదైతే సరిపోలేదు అంటే ఇంతకు ముందు ఈ సమ్ చేసాం చూడండి. ఇక్కడ మనకి ఏవైతే సరిపోలేదో దీంతో మనం మల్టిప్లై చేసాం చూడండి. అలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంతా చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా ఆప్షన్ తో డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేశారు అనుకోండి. డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డివిజిబిలిటీస్ అప్లై చేసినట్లయితే అంటే భాజనీయ సూత్రాలు అండి. భాజనీయ సూత్రాలు అప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 111 అండి. క్వశ్చన్ 111 ఏమి ఇచ్చాడంటే ది లీస్ట్ నెంబర్ బై విచ్ 294 మస్ట్ బి మల్టిప్లైడ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చినట్టు 294ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించిన ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అంటుండండి. 294ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించిన ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అని అడుగుతున్నాడండి. దీన్ని గుణించిన అంటే మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చేయాలంటే కారణాంకాల మెథడ్ చేయాలండి. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధం రాయాలి. 2తో గుణించండి, భాగించండి. 2తో 2 1 2 2 4 8 ఇంక 14 ఉంటుంది. 2 7 అండి. ఇప్పుడు మనకి 7తో పోతుందండి. 7తో 7 1 7తో 7 2 7 1 అండి 21. మళ్ళీ 3తో చూసుకున్నట్టు 3 7 అండి. అంటే ఈ నెంబర్ని మనం ఏమని రాయొచ్చండి 7² × 2 × 3 అని రాయొచ్చండి. 2 × 3. ఇప్పుడు చూడండి 294ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించిన ఖచ్చితమైన వర్గ సంఖ్య. చూడండి ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య అయిందండి. కానీ గుణించవలసిన సంఖ్య ఇక్కడ చూడండి 2 అనేది ఒకటే ఉందండి. మరొక 2 కావాలి అంటే 2తో గుణించాలి. 3 అనేది కూడా ఒకటే ఉందండి. మరొక 3తో గుణించాలి. అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న నెంబర్ తో మనం గుణించాలండి. బ్రాకెట్ లో ఉన్న నెంబర్ ఎంత అవుతుందండి 2 × 3 అంటే 6 అవుతుంది. కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 112 అండి. ఫైండ్ ది స్మాలెస్ట్ బై విచ్ 5808 షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ది ప్రొడక్ట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. 5808ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించిన ఆ లబ్ధము పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అన్నాడు. సేమ్ మెథడ్ అనమాట. ఇక్కడ కూడా గుణించిన అనగానే మనం ఏం చేయాలంటే డివిజన్ మెథడ్ చేసుకోవాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలండి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలండి. 2తో చూడండి. 2తో 2 2 4 2 9 18 0 2 4 అండి. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2 1 2 2 4 8 2 5 10 2 2 మళ్ళీ 2తో చూస్తే 2 7 14 2 2 4 2 6 అండి. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2తో 2 3 6 2 6 12 2 3 అండి. ఇప్పుడు 3తో క్యాన్సిల్ అవుతుంది. 2తో అవ్వదండి. 3తో 3 1 3 2 3 1 అండి. ఇప్పుడు 11తో చూడండి. 11 11 అండి. అంటే ఈ నెంబర్ని ఏమని రాయొచ్చండి ఈ 2 కలిపి ఇక్కడ వరకు 2² అని రాయొచ్చండి. మళ్ళీ ఇక్కడ వరకు 2² అని రాయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ 11 × 11 ఉంది కదా 11² అని రాయొచ్చండి. ఇంకేం మిగిలిందండి 3 మిగిలిపోయిందండి. ఇంటూ 3 అండి.
ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దేంతో గుణించాలండి? ఇవన్నీ స్క్వేర్లో ఉన్నాయి చూడండి, దీనికి మాత్రం స్క్వేర్ లేదు. ఆ స్క్వేర్ కావాలంటే దేంతో గుణించాలండి? 3తో గుణించాలండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 113 అండి. ది లీస్ట్ నెంబర్ బై విచ్ 1470 మస్ట్ బి డివైడెడ్ టు గెట్ ఎ నెంబర్ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నట్టు. ది లీస్ట్ నెంబర్ బై విచ్ 1470 మస్ట్ బి డివైడెడ్ టు గెట్ ఏ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నాడు. అంటే 1470ను ఏ కనిష్ట సంఖ్యతో భాగించిన ఆ సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది అంటుండండి. చూడండి, 1470ను ఏ కనిష్ట సంఖ్యతో భాగించిన గుణించిన రెండింటికి కూడా ఏదో ఒకటే మెథడ్ అండి. ఏది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ సేమ్ అంటే మనకేంటి ప్రధాన కారణాంకాల లబ్ధమేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. 1470ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడదీయండి. 2తో చూడండి, 2 ఏట్ల 14, 2 3 6, 2 5 10 అండి. 5తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో 5 1 5, ఇంక 23 ఉంటుందండి. 5 4 20, ఇంకా 35 ఉంటుందండి. 5 7 అండి. మళ్ళీ 7తో క్యాన్సిల్ అయిపోతుందండి. 7 21 అండి. మళ్ళీ 7తో చూస్తే 7 3 అండి. అంటే ఈ నెంబర్ని ఏమని రాయొచ్చండి? 7 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలంటే దేంతో భాగించాలని అడుగుతుండండి. దేంతో భాగించాలి? ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య ఇది ఒక్కటేనండి. అంటే ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అంటే దేంతో భాగించాలంటే 2 ఇంటూ 3 ఇంటూ 5తో భాగించాలండి. ఇవన్నిటితో భాగిస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుందండి? 7 స్క్వేర్ అంటే ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది. భాగించవలసిన సంఖ్య ఎంత అండి? ఇది అవుతుందండి. 2 3 6, 6 5 ఎంత అవుతుందంటే 6 5 30. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అండి. 114, వాట్ ఇస్ ది స్మాలెస్ట్ నెంబర్ టు బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 549162 అని ఇచ్చాడు. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడండి. 5,49,162 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన ఆ సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది అని అంటుండండి. ఆ సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది అంటుండే. చూడండి, 5,49,162 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన, ఇది చూడండి, ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన, ఇది గుర్తుంచుకోవాలండి. ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అదేమవ్వాలండి? ఖచ్చిత వర్గ సంఖ్య అవ్వాలండి. ఆ నెంబర్ మనకి ఏమి ఇచ్చాడండి? ఇది ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, చేద్దాం. ఓకేనండి, చూడండి, దీన్ని 2 రకాలుగా చేద్దాం. ఒకటి ముందు ఆప్షన్ త్రూ చేద్దామండి. ఆప్షన్ త్రూ చేసాం అనుకోండి, ఇక్కడ 5 4 9 1 6 2 ఉందంటే దీని నుండి ఏ కనిష్ట సంఖ్య అంటే ఆ కనిష్ట సంఖ్యలు ఇవేనండి. ఇది తీసివేసాం అనుకోండి, 5 4 9 1 6 2 నుంచి 28 తీసివేసాం అనుకోండి. తీసివేస్తే ఇప్పుడు 28 తీసివేస్తే దీని ఒక డీసమ్ బెట్టి మనం ఆప్షన్ ఏమైనా ఎలిమినేట్ అవుతాయో చూద్దామండి. తీసివేసిన తర్వాత వచ్చే సంఖ్య ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలి. తీసివేసిన తర్వాత వచ్చే సంఖ్య ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలి. వర్గ సంఖ్య యొక్క డీసమ్ చూసుకున్నట్లయితే 1479 అండి. వస్తుందో చూడండి, దీని యొక్క డీసమ్ చూస్తే 5 4 9 కట్ చేసండి. ఎందుకంటే 5 4 9 9 కట్ చేసండి. 6 1 8 ప్లస్ 2 అంటే 10 అయిపోతుందండి. 6 ప్లస్ 2 7 ప్లస్ 2 అంటే 9. ఇది కూడా కట్ అయిపోయింది. అంటే మనకి డీసమ్ 9 వస్తుందండి. 9 మైనస్ దీనికి డీసమ్ ఎంత అండి? 1 అండి. అంటే 8 అవుతుందండి. 9 మైనస్ 1 అంటే 8. 8 అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఎందుకు? 1 4 7 9 మాత్రమే రావాలి. కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ 36 తీసుకున్నారు అనుకోండి, అంటే 9 మైనస్ 9 అవుతుందండి. అంటే ఇది డీసమ్ మ్యాచ్ అవుతుందండి. నెక్స్ట్ 9 మైనస్ 6 ప్లస్ 2 ఎంత? 8. అంటే ఏమవుతుంది? 9 మైనస్ 8 అంటే 1. ఇది మ్యాచ్ అవుతుందండి. నెక్స్ట్ 9 మైనస్ 9 0 కాబట్టి 0 అయినా లేదా 9 అయినా 2 1 కాబట్టి ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ 81 అండి. 81 అంటే 9 మైనస్ 9 అవుతుంది. ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుందండి. అంటే 3 డీసమ్ ద్వారా ఒక ఆప్షన్ మాత్రం ఎలిమినేట్ అయ్యిందండి. నెక్స్ట్ 36 చూద్దామండి. 5 4 9 1 6 2 నుంచి ఏం చేయాలండి? 36 మైనస్ చేయాలండి. మైనస్ చేసినట్లయితే 12లో 6 తీస్తే ఎంత అండి? 6 అవుతుంది. ఇక్కడ 5 ఉంటుందండి. 5లో 3 తీస్తే 2 అండి. 6 ముందు 2 ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. మనం అదొకటి కూడా రూల్ చెప్పామండి. 6 ముందు ఎప్పుడు కూడా ఏముండాలండి? ఆడ్ నెంబర్ ఉండాలండి. కానీ ఏమొచ్చిందండి? ఈవెన్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. ఓకేనండి, నెక్స్ట్ 62 తీసుకుందామండి. 5 4 9 1 6 2 నుంచి 6 2 మైనస్ చేసాం అనుకోండి, అంటే 62 మైనస్ చేసాం అనుకోండి, ఏమవుతుందండి? 549100 అవుతుందండి. 00 అంటే చివరి మనకి రూట్ ఓవర్ ఖచ్చితంగా వస్తుందండి. అప్పుడు ఏంటంటే ఇది మనకు ఖచ్చితమైన రూట్ అవ్వాలండి. ఏది? 5491 అనేది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవ్వాలండి. ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుందంటే అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ 54 91 అనేది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదండి.
ఓకేనండి. దాన్ని బట్టి మనము ఇది కాదని అర్థమైపోతుందండి. అంటే ఇది కూడా కాదు అంటే మనకి ఇది కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 81 అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుందండి 81 అవుతుందండి. 81 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విషయం మీకు తెలుస్తుంది. లేదనుకుంటే మనం ఏం చేయాలంటే నార్మల్ ప్రాసెస్ చేసుకోవాలండి. 549162 ని డివిజన్ మెథడ్ లో చేయాలండి. డివిజన్ మెథడ్ లో చేసినప్పుడు 2 బార్ పెట్టుకొని డివిజన్ చేస్తారు. ఇక్కడ 54 కదండి. 54 అంటే మనకి సరిపోయే స్క్వేర్ చూసుకున్నట్లయితే 7 7 కాబట్టి 7 into 7 ఎంత అవుతుంది 49 అవుతుంది. మైనస్ చేస్తే మళ్ళీ 591 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 7 డబుల్ చేస్తే 14 అవుతుంది. ఇలా మనము చేసుకుంటూ పోవాలండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి ఆన్సర్ అనేది కొద్దిగా అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుందండి. దగ్గర వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి సరిపోయిన నెంబర్ ఏదైనా ఉంటే మైనస్ చేసుకోవాలి. అదంతా మనం ఆల్రెడీ ఇటువంటి ప్రాసెస్ లో ఇంతకు ముందు మన వీడియోలో ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి చేసేయండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 115 అండి. వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 0.000326 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడండి. అంటే 0.0000326 నుండి అంటే ఈ సంఖ్య నుంచి 0.00326 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది మనకు కావాలండి. అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అంటుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వాల్యూ అనే నెంబర్ తీసుకోండి. వాల్యూ అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఎంత అండి 326 అండి. వాల్యూ నెంబర్ ఎంత అండి 326. ఈ 326 దగ్గరగా ఉన్న స్క్వేర్ చూసుకున్నట్లయితే 324 అండి. మరి దీని నుండి ఏది మైనస్ చేస్తే 324 అవుతుందండి 2 మైనస్ చేస్తే. ఇప్పుడు 2 మైనస్ చేయాలంటే ఇక్కడ మనకు నెంబర్ ఎంత ఉందండి 0.00326 ఉందండి. దీని ఆన్సర్ మనకి ఏం రావాలంటే 324 రూపంలో రావాలండి. అంటే దాని ముందు 3 సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు రావాలండి. అంటే దేని నుండి మైనస్ చేయాలి, ఇక్కడ నుండి మైనస్ చేయాలండి. అంటే ఈ 6 నుంచి మైనస్ చేయాలంటే ఈ ముందన్ని కూడా ఏముంటాయంటే సున్నాలు ఉంటాయండి. ఈ ముందన్ని కూడా సున్నాలు ఉంటాయండి. అంటే తీసివేయాల్సిన సంఖ్య ఎంత అవుతుందండి 0.5 సున్నాలు ఉంటాయంటే 2 అండి. 0.5 సున్నాలు 2 అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ 324 అనేది దేనికి సమానం అంటే 18 స్క్వేర్ సమానము. అందుకే మీకు స్క్వేర్స్ అనేవి 1 నుంచి 25 వరకు మీకు స్క్వేర్లు వచ్చాయి అనుకోండి. వచ్చినట్లయితే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా. అందుకే మీకు స్క్వేర్స్ నేర్చమని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 116 అండి. క్వశ్చన్ నెంబర్ 116 వాట్ ఈస్ ది లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 7700 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చారండి. అంటే మనకి ఏమి ఇచ్చారండి 7700కు ఏ కనిష్ట సంఖ్యను కూడినా చూడండి కూడినా అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అంటున్నాడు. అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అంటుండండి. మరి ఏది అవుతుందో చూద్దామండి. ఇప్పుడు 77 అనేది దీనికి కూడారు అనుకోండి. కూడితే మనకి చివరిలో ఏమొస్తుందంటే 7 వస్తుందండి. చివరిలో 7 వచ్చిందంటే ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుందంటే అవ్వదండి. ఎందుకంటే 2, 3, 7, 8 అనేవి చివరిలో ఉండకూడదండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదండి. అంటే ఈ 7700కి 77 ప్లస్ చేసామనుకోండి చివరిలో ఏమొస్తుంది 7 వస్తుందండి. ఆ 7700కి 98 ప్లస్ చేసామనుకోండి చివరిలో 8 వస్తుందండి. రెండు కూడా పాసిబుల్ కాదనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఈ 7700కి ఇప్పుడు 131 కూడారు అనుకోండి. కూడినట్లయితే మనకి ఇలా వస్తుందండి 7831 వస్తుందండి. ఇది అవుతుందో లేదు చూద్దాము. నెక్స్ట్ ఇదే 7700కి 221 అనేది ప్లస్ చేశారు అనుకోండి. 221 అనేది ప్లస్ చేశారు అనుకోండి. ప్లస్ చేస్తే ఏమొస్తుందండి ఈ రెండు ప్లస్ చేసండి. అప్పుడేమవుతుందండి 7921 అవుతుందండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చూడండి. ఇందులో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కనుక్కోవాలి కాబట్టి దీనికి ఒక టెక్నిక్ ఆలోచిద్దాం చూడండి. మొత్తం మనకి నంబర్ చూసుకున్నట్లయితే 7900 7800 అండి. అంటే 7500 పైన ఉన్నాయండి. దగ్గర 8000 అనమాట. ఇది దేనికి మధ్యలో ఉన్నాయి చూడండి. దేనికి మధ్యలో ఉందంటే ఇప్పుడు ముందు 7700 చూసుకోండి. 7700 అనేది దేనికి దగ్గరగా ఉందండి 80 స్క్వేర్ అంటే 6400 అండి. 90 స్క్వేర్ అంటే 90 స్క్వేర్ 8000 ఉందండి. మధ్యలో ఉందండి. 80 స్క్వేర్ కి 90 స్క్వేర్ మధ్యలో ఉందండి. నెక్స్ట్ 7500 చూసుకున్నట్టయితే 85 స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి. 85 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 8 9 72 72 25 అవుతుందండి. 7225 అవుతుంది. కాబట్టి దీనికంటే కూడాను 7700 ఎక్కువ ఉందండి 90 స్క్వేర్. అంటే
ఈ 7700కి ప్లస్ సంథింగ్ అని రాసినట్లయితే ఆ స్క్వేర్ దేనికి మధ్యలో ఉంటుందండి? దేనికి మధ్యలో ఉంటుంది? 90 స్క్వేర్ అంటే తెలుసు కదండి, 8100 కాబట్టి దేనికి మధ్యలో ఉంటుందండి? 85 స్క్వేర్కి అంటే 85కి 90కి మధ్యలో ఉంటుందండి. మరి అన్ని రెండింటిలో కూడా చివరేముందండి? ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఎప్పుడు వస్తుందండి? 9 స్క్వేర్లో వస్తుందండి. అంటే 85 తర్వాత 90 లోపల ఎక్కడ వస్తుందండి? ఓన్లీ 89 స్క్వేర్లో మాత్రం వస్తుందండి. అంటే 89 స్క్వేర్ అంతా చూడండి. 89 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ అంటే ఎంత అండి? 81, 8. లేదా మీకు 100కి తక్కువ అని చూసుకోండి. 100 కంటే ఎంత తక్కువ అండి? 11 తక్కువ కాబట్టి 121 తీసుకోవచ్చు. 1 క్యారీ. ఇక్కడ 8 అవసరం లేదు. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి 89 నుంచి 11 మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుందండి? 8. నెక్స్ట్ 7, 78 వచ్చిందండి. 78 ప్లస్ క్యారీ 79 అంటే 7921 అవుతుందండి. 7921 అంటే ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అన్నమాట. ఖచ్చితమైన వర్గ సంఖ్య. కాబట్టి కలపవలసిన సంఖ్య ఎంత అంటే 221 అని అర్థం. అంటే ఇది కావాలి చూడండి. 8, 7, 8, 31 అవ్వలేదండి. 7, 9, 21 అవుతుంది. కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏం కలిపి వచ్చిందండి? ఇది 221 కలిపి వచ్చింది కాబట్టి 221 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మీరు చేసిన ప్రాసెస్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిన బాగానే ఉందండి. ఇప్పుడు ఇది ఆన్సర్ గుర్తుపట్టాలండి. ఏది ఆన్సర్ అని గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టడం కోసం మనం ఏం చేసామంటే చిన్న టెక్నిక్ యూజ్ చేసామండి. ఈ 7700 అంటే దేనికి మధ్యలో ఉందో చూసామండి. దేనికి మధ్యలో ఉందండి? 85 స్క్వేర్ కి 90 స్క్వేర్ కి మధ్యలో ఉందండి. అంటే 85 నుంచి 90 మధ్యలో ఉందండి. ఇంకా రెండింటిలో కూడా చివరి ఒకటి ఉంది కాబట్టి చివరి ఎప్పుడు ఒకటి వస్తుందండి? 9 వచ్చినప్పుడు ఒకటి అవుతుందండి. మనకి ఒకటి ఎప్పుడు వస్తుందండి? 1 కానీ 9 కానీ వచ్చినప్పుడు ఒకటి అవుతుందండి. మనకి ఇక్కడ పాసిబిలిటీ లేదండి. అంటే ఈ ఒకటి వచ్చే పాసిబిలిటీ లేదు. 9 వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి 85 నుంచి 90 మధ్యలో 9 వచ్చింది ఏమవుతుందండి? 81 కానీ 89 అవ్వాలి. 81 లేదు కాబట్టి 89 అవుతుందండి. 89 స్క్వేర్ చేసామండి. చేస్తే ఎంత వచ్చిందండి? 7921 వచ్చిందండి. ఇక్కడ కూడా 7921 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? 221 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 221 అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా లాజికల్ గా ఆలోచించాలంటే లాజికల్ గా ఆలోచిస్తే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. లేదంటే చెప్పాను కదా డివిజన్ మెథడ్ అండి. 7700కి ఇలా డివిజన్ మెథడ్ లో చేసుకుంటారు. చేసుకుంటూ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ మెథడ్ లో మనం ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 117 అండి. క్వశ్చన్ నెంబర్ 117, ది స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 680621 టు మేక్ ది సమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అనండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6,800 ఇది 6,80,621 680621 ను ఏ కనిష్ట సంఖ్య కూడినా ఆ సంఖ్య ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అంటున్నాడండి. కాబట్టి దీనికి ఏ సంఖ్య కూడాలో చూద్దాము. ఇప్పుడు ఆప్షన్ త్రూ వెళ్ళాం అనుకోండి. ఆప్షన్ త్రూ వెళ్ళినట్లయితే 4 ప్లస్ చేసాం అనుకోండి. చివర 5 వస్తుంది. చివర 5 రావడం వల్ల మనకి 25 అండి. అంటే 5 ముందు 2 సరిపోతుంది. అంటే 25 రూపాయలు వస్తుందండి. 25 వస్తుందండి. 25 అంటే అవ్వచ్చండి. నెక్స్ట్ 5 యాడ్ చేసాం అనుకోండి 26 వస్తుందండి. చివర 26 ముందు ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ ఉండకూడదండి. అంటే ఇది కాదండి. 6 యాడ్ చేసాం అనుకోండి 27 వస్తుందండి చివర. అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 8 యాడ్ చేసాం అనుకోండి 29 వస్తుందండి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకి 9 ముందు 2 ఉంటే అవ్వచ్చు అండి. అంటే మనకి ఇది ఒక్కటే ఆప్షన్ రాంగ్ ఎలిమినేట్ అయిపోయిందండి. మిగిలిన ఎలిమినేట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి డీసమ్ చూద్దామండి. డీసమ్ తట్టి ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయేమో చూద్దాము. 8, 1 తీసేయండి. నెక్స్ట్ 6, 2, 8, 8 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది? 6, 2, 8 లేదా 6, 6, 12, 12 ప్లస్ 2 అంటే 14 వస్తుందండి. 14 అంటే డీసమ్ ఎంత అంటే 5 అండి. 5 ప్లస్ ఈ 4 యాడ్ చేశారు అనుకోండి 9 అంటే ఇది డీసమ్ మ్యాచ్ అవుతుందండి. ఇక్కడ చూడండి 5 ప్లస్ 6 అండి అంటే 11 అండి. 11 అంటే మనకు డీసమ్ 2 అవుతుందండి. మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే కాదు. నెక్స్ట్ 5 ప్లస్ 8 అండి. 5 ప్లస్ 8 అంటే 13. 13 అంటే మన డీసమ్ 4 అవుతుంది. మ్యాచ్ అవుతుందండి. అంటే ఇది కానీ మన కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు అండి. అంటే 4 కానీ 8 కానీ కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూద్దామండి. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఇంకేమైనా ఆప్షన్స్ అలాంటివి ఉన్నాయో చూడండి ఒకసారి. 6 లక్షలు కదా, 6,80,000. ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. దీనికి కనుక్కోవడం కొద్దిగా కష్టమేనండి. ఇది 4 కరెక్ట్ ఆన్సర్ అని అనిపించింది అనుకోండి. ఇక్కడ మనకి ఏమవుతుందండి 60806225 అవుతుందండి. ఇక్కడ రాద్దాం 680625 అండి. ఇది మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పగలగాలి. లేదంటే 680629 అండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఇది అవుతుందో చూడండి.
ఇక్కడ చివర 625 ఉంది కాబట్టి మాక్సిమం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు అనిపిస్తుంది. అంటే 25 స్క్వేర్ కాబట్టి 625 కాబట్టి ఇది అయినట్లయితే మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే పర్టికులర్ గా అన్ని సందర్భాలు చెప్పలేమండి మనం. ఇది అన్ని సందర్భాలు చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది ఏదవుతుంది అనేది తీసుకొని చేయండి. దీనికి డివిజన్ మెథడ్ లో మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. డివిజన్ మెథడ్ లో చేసినట్లయితే మనకి ఇలా 2 బార్ గా తీసుకోండి. ఇక్కడ మనకి 68 ఉంది కాబట్టి 8 8 పడుతుంది. 8 8 ఎంత అంటే 64. మైనస్ చేస్తే 4 వస్తుందండి. 06 తీసుకోండి. 8 ని డబల్ చేస్తే ఏమవుతుంది 16 అవుతుంది. ఇక్కడ మనకి ఏ నెంబర్ వస్తుందో చూడండి. 3 పడుతుందండి. 4 ఎక్కువైపోతుంది కాబట్టి 3 కూడా ఎక్కువైపోతుందండి. 16 3 48 మనకి ఎక్కువైపోతుంది. 2 తీసుకోండి. 2 తీసుకున్నట్లయితే 2 2 4 అండి. 2 × 16 అంటే 32 అండి. అంటే 324 అవుతుంది. మైనస్ చేసినట్లయితే 2 వస్తుంది. ఇక్కడ మనకి 0 అంటే 10 ఉంటుంది. 10లో 2 తీస్తే 8 అవుతుందండి. అంటే 82 వస్తుంది రిమైండర్. ఇక్కడ మనకి 25 వస్తుందండి. ఇప్పుడు 82 డబల్ చేసాం అనుకోండి ఏమవుతుందండి 164 అవుతుందండి. ఇప్పుడు దేనితో పడుతుంది చూడండి. ఇక్కడ చివరి 5 ఉంది కాబట్టి 5 పడుతుందండి. 5 వేసేయండి. 5 5 ఎంత అండి 25 అండి. 5 4 20 22 అవుతుంది. 2 వేసుకోండి. 2 క్యారీ. నెక్స్ట్ మళ్ళీ 5 6 30 32 అండి. 3 క్యారీ ఉంటుంది. 5 అంటే 5 + 3 అంటే 8 వస్తుందండి. మొత్తం ఎగ్జాక్ట్ గా మనకు డివిజన్ అయిపోయిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 825 అంటే 825 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి మనము ఈ చివరి 25 వచ్చింది ఎప్పుడు 4 ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే తప్పు అయిపోతుంది. ఓకేనండి. ఇది డివిజన్ మెథడ్ అండి. ఇంతకు ముందు మనం చేయమని చెప్పాను చూడండి. అదే డివిజన్ మెథడ్ లో మనం ఈ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడాను. కానీ మనకు అక్కడ సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం ఎలిమినేట్ చేయగలిగామండి. ఇక్కడ ఎలిమినేట్ చేయలేకపోయాము కాబట్టి మనం ఏం చేసామంటే ప్రాసెస్ ప్రకారం చేసామన్నమాట. మనకున్న అన్ని దారుల ద్వారా ట్రై చేసామండి. ఇప్పుడు 6 ముందు ఈవెన్ నెంబర్ ఉండకూడదు కాబట్టి ఎలిమినేట్ చేసామండి. నెక్స్ట్ ఇక్కడ డీసమ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎలిమినేట్ చేసామండి. కానీ ఈ రెండింటికి ఎలిమినేట్ చేయడానికి మనకు దారులు లేవండి. కాబట్టి మనం ఏం చేసామంటే డివిజన్ మెథడ్ లో చేసాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 118 అండి. ది గ్రేటెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అని వచ్చాడండి. 4 అంకెలు గరిష్ట మనం అదే చెప్పుకున్నామండి. దీని గురించి మనము సింప్లిఫికేషన్ లో చెప్పుకున్నామండి. 4 అంకెలు కానీ 6 అంకెలు కానీ 8 అంకెలు కానీ సంఖ్యల యొక్క గరిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలనుకుంటే 4 అంకెలు ఉన్నప్పుడు 2 అంకెల సంఖ్య గరిష్ట సంఖ్య తీసుకోవాలి. 6 అంకెలు ఉన్నప్పుడు అనుకున్నప్పుడు 3 అంకెల గరిష్ట సంఖ్య తీసుకోవాలి. 8 అంకెలు ఉన్నప్పుడు 4 అంకెల గరిష్ట సంఖ్య తీసుకోవాలండి. ఇప్పుడు మనకు 4 ఇచ్చాడు కాబట్టి 2 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అంటే 99 స్క్వేర్ చేసేయండి. 99 స్క్వేర్ ఎంత అంటే ఇది 100 కంటే 1 తక్కువ కాబట్టి 1 స్క్వేర్ అంటే ఎంత 0 1 99 నుంచి 1 మైనస్ 98 అండి. అంటే 4 అంకెల యొక్క గరిష్ట వర్గ సంఖ్య చూసుకున్నట్లయితే 9 8 0 1 అవుతుందండి. 9 8 0 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. మళ్ళీ 5 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు మళ్ళీ మారిపోతుందండి. కానీ సరి సంఖ్యలో ఇచ్చాడు అనుకోండి 4 అంకెల గరిష్ట సంఖ్యని 6 అంకెల గరిష్ట సంఖ్యని 8 అంకెల గరిష్ట సంఖ్యని ఇచ్చాడు అనుకోండి అటువంటి సందర్భంలో ఇటువంటి టెక్నిక్ ఉపయోగించవచ్చు అనమాట. 4 అంకెల గరిష్ట సంఖ్య ఇచ్చాడు కాబట్టి 2 అంకెల గరిష్ట సంఖ్య తీసుకోవాలంటే తీసుకుంటే డబల్ నైన్ స్క్వేర్ చేయండి. డబల్ నైన్ స్క్వేర్ సింపుల్ గా ఎలా చేస్తామండి 100 దగ్గరగా ఉంది కాబట్టి 100 కంటే 1 తక్కువ ఉంది కాబట్టి -1 రాసుకోమండి. -1 కి స్క్వేర్ చేసినట్లయితే 01 వస్తుంది. 01 రాసేయండి. 99 నుంచి 1 తీస్తే 98 అండి. కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. 9 8 0 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 119 అండి. ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నాడు. 4 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అన్నాడు. ఇది కూడా మనం నెంబర్ సెషన్ లో చెప్పుకోవడం జరిగిందండి. 1024 అవుతుంది. ఇక్కడ మీకు 30 స్క్వేర్ తీసుకున్నట్లయితే ఎంత అండి 900 అండి. 31 స్క్వేర్ తీసుకున్నట్లయితే 961 అవుతుందండి. 32 స్క్వేర్ చూసుకున్నట్లయితే 1024 అవుతుందండి. దీన్ని మనము 2 to the power of 10 అని కూడా చెప్పుకున్నామండి. ఈ వాల్యూ మీకు గుర్తుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. 2 to the power of 10 32 అంటే 2 to the power of 5 అనమాట. ఓకేనండి. అంటే మొదటి 4 అంకెల సంఖ్య చూసుకున్నట్లయితే 1024 కాబట్టి మన 1024 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 120 అండి. ది సమ్ ఆఫ్ 8 కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. వాట్ ఇస్ ది స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ దిస్ సమ్ అని ఇచ్చాడు. చూడండి 18 వరుస సహజ సంఖ్యల మొత్తము ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయినా ఆ సంఖ్యల మొత్తం అని అడిగాడండి. 18 సహజ సంఖ్యల మొత్తం ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయినా ఆ సంఖ్యల మొత్తం అని అడిగాడండి. 18 సహజ సంఖ్యలు ఉన్నాడండి. అంటే మనకు ఖచ్చితంగా వరుస సంఖ్యలు తీసుకోండి. వరుస సంఖ్యలో మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే x+1 అలా తీసుకోవచ్చు, లేదా మిడిల్ నెంబర్ నుండి కూడా తీసుకోవచ్చు అండి. ఎక్స్ నుంచి తీసుకుందామండి. x+1 x+2 అలా మనం తీసుకున్నట్లయితే మనకు లాస్ట్ నెంబర్ ఎంత అవుతుందండి x+17 వరకు వస్తుందండి.
ఇవన్నీ ప్లస్ చేసినట్లయితే చూడండి ఏమంటే వరుస 18 వరుస సహజ సంఖ్యల మొత్తం ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలండి. ఇవన్నీ ప్లస్ చేశారు అనుకోండి ఎన్ని ఎక్స్లు వస్తాయండి? మొత్తం 18x వస్తుంది. 18x ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా ఎంతవరకు అంటే 17 వరకు ప్లస్ చేయాలండి. 17 వరకు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 17 వరకు కాబట్టి మన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి అంటే 17 ఇంటూ 18/2 అండి. 2తో 2 9ల 17 ఇంటూ 9 అంటే ఎంత వస్తుందండి? 153 వస్తుంది. అంటే మనకి ఎంత వస్తుందంటే 18x ప్లస్ 153 వస్తుందండి. 18x ప్లస్ 153 ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలండి. పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలి చూడండి. పరిపూర్ణ వర్గ సంఖ్య అవ్వాలి. మరి ఆ విధంగా అయినట్టు నెంబర్ చూడండి. ఇప్పుడు 169 మన కరెక్ట్ ఆన్సర్ అనుకోండి. 169 తీసుకుంటే ఇప్పుడు 153 ప్లస్ 18 చేసాం అనుకోండి. వచ్చింది అనుకోండి కరెక్టే. వస్తుందా? రావట్లేదు చూడండి. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఈక్వల్ చేసాం అనుకోండి. ఈ 18 ఇంటూ 1 పెట్టాం అనుకోండి. 153 2 ప్లస్ చేస్తే ఇది వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ 18 ఇంటూ 2 పెట్టేసి 153 చేసాం అనుకోండి. వస్తుందా? రావట్లేదు. అలా చూడండి. అలా క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుంటే అవుతుందని చూడండి. ఇప్పుడు చూడండి 153 దీని నుండి మైనస్ చేద్దామండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి వాల్యూ? అన్నింటిలో కూడా 153 తీసేయాలన్నమాట. ఎంత వస్తుంది చూడండి. 9 నుంచి 3 మైనస్ చేస్తే 6 అండి. 6 నుంచి 5 మైనస్ చేస్తే 1 అండి. 16 వచ్చిందండి. కానీ ఈ వచ్చిన నెంబర్ అనేది 18x అవ్వాలి. అంటే 18తో మల్టిప్లై అవ్వాలి. అయిందా? అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ దీని నుంచి కూడా 153 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే చూడండి 5 నుంచి 3 తీస్తే 2 అండి. నెక్స్ట్ ఇక్కడ 22 ఉందండి. అంటే 12 తీసుకోండి. 12లో 5 తీస్తే 7 అండి. అంటే 72 వస్తుందండి. 72 అనేది 18తో అవుతుందండి. కాబట్టి ఇది అవ్వచ్చు. ఇలా ఉంచండి. నెక్స్ట్ 289 నుంచి 153 మైనస్ చేయండి. ఎంత అవుతుంది చూడండి. 9లో 3 తీస్తే 6 అండి. నెక్స్ట్ 8లో 5 తీస్తే ఎంతండి? 3 అండి. నెక్స్ట్ 2 నుంచి 1 తీసి 1 అంటే 136 వచ్చిందండి. 136 అనేది 18తో పోతుందో చూడండి. 18తో పోతుందండి. నెక్స్ట్ ఇక్కడ 441 ఉందండి. దీని నుంచి కూడా 153 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే చూడండి 11లో 3 తీయండి. 11లో 3 తీస్తే 8 అండి. నెక్స్ట్ 4 అంటే 14లో 5 తీస్తే 9 అండి. ఇక్కడ 3లో 1 తీస్తే 2 అండి. 298 అండి. 298 18తో పోతుందో చూడండి. 18తో పోదండి. అంటే మనకి బి గాని సి గాని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బి అనే కరెక్ట్ ఆన్సరే, సి అనే కరెక్ట్ ఆన్సర్ అండి. 18 చూడండి 18 ఏళ్ళు కదండి క్యాన్సిల్ అయిపోతుంది కదా, అయిపోతుంది. ఓకే. అంటే బి గాని సి గాని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం అడిగాడండి? 18 వరుస సహజ సంఖ్యల మొత్తం ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయినా ఆ సంఖ్యల మొత్తం అని అడిగాడండి. ఆ సంఖ్యల మొత్తమా? సారీ, స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ దిస్ సమ్ అని ఇచ్చాడండి. అంటే స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ కావాలంటే మొత్తం కావాలి మనకి. ఇక్కడ చూడండి స్మాలెస్ట్ ఇక్కడ మనం రాయలేదు. పరిపూర్ణ వర్గ సంఖ్య అయినా ఆ సంఖ్యల కనిష్ట మొత్తం అనమాట ఇది. ఆ సంఖ్యల యొక్క కనిష్ట మొత్తం. అంటే ఈ రెండింటిలో కనిష్టం ఏదండి? తక్కువ ఏదండి? 225 కాబట్టి 225 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కనిష్ట సంఖ్య ఎంత అండి? 225 కాబట్టి 225 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చూడండి ఇక్కడ స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ, ఇక్కడ ఈ పాయింట్ అనేది మనం మిస్ అవ్వకూడదండి. ఈ పాయింట్ అనేది మిస్ అవ్వకూడదు. స్మాలెస్ట్ ఉన్నాడు కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 225 కాబట్టి 225 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. చాలా సింపుల్ మెథడ్స్ అనమాట ఇవి. ఓకేనండి. ఇప్పటి వరకు మనం 120 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.